ఈరోజు ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన దేవినేని అవినాష్ గారు నాయకత్వంలో 7 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పార్టీ ముఖ్య నాయకులంతా కూర్చొని ఈరోజు ఒక కార్యాచరణని ఆచరించే విధంగా ముందుకెళ్లే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో పార్టీ బలోపేతం చేయడం కానివ్వండి, పార్టీ కార్యకర్తలకి నాయకులకి పార్టీ అండగా ఉంటుందనే విధంగా భరోసా ఇవ్వడం కానివ్వండి, అదేవిధంగా ఏదైతే చంద్రబాబు 100 రోజు పరిపాలనలో ఫెయిల్యూర్స్ కానివ్వండి, ఇచ్చిన హామీల్ని అమలు చేయని చంద్రబాబు మీద ఏ విధంగా పోరాటం చేయాలి, అదేవిధంగా పార్టీని ఏ విధంగా వ్యవస్థాపకంగా ముందుకు తీసుకెళ్లే విధంగా అని చెప్పని ఈరోజు అందరం కలిసి మాట్లాడుకోవడం జరిగింది. ముఖ్యంగా విజయవాడ నగరానికి సంబంధించి ఏదైతే వరదలు వచ్చినాయో వరదల మీద షో చేయడం, అడ్వర్టైజ్మెంట్లు వాటికే ప్రచారానికి పరిమితం అయ్యారు తప్ప గౌరవ ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు అయితే అసలు వచ్చిన పరిస్థితి కూడా లేదు. మనకు అందరికీ కూడా తెలిసిన విషయమే. ఓన్లీ ప్రచారానికి పరిమితమయ్యి వరద బాధితుల్లో పూర్తిగా కూడా కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయిపోయింది, 100కి 100 ఫెయిల్ అయింది. వరద బాధితులకి వరదల గురించి ప్రికాషన్ తీసుకోవడం కానివ్వండి, వరదల్లో చిక్కుపోయిన వారికి సహాయం చేయడం కానివ్వండి, వరదల తర్వాత శానిటేషన్ విషయంలో కానివ్వండి, అదేవిధంగా నష్టపరిహారం ఇస్తా అని చెప్పని ప్రచారం మాత్రం బ్రహ్మాండంగా చేశారు. కనీసం వరద బాధితులు ఎవరైతే వరదలో చిక్కుకున్నారో వాళ్ళని ఈరోజు వరకు కూడా వాళ్ళ డేటాని కలెక్ట్ చేయలేని అసమర్థత ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. గతంలో అయితే కనుక వాలంటీర్ వ్యవస్థ, సచివాలయం వ్యవస్థ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని గంటల్లో వాళ్ళకి మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వాళ్ళకి సహాయం చేసి ఉండేది. ఇప్పుడు రోజులు గడిచిపోతున్నాయి, నెలలు గడిచిపోయే పరిస్థితికి కూడా ఈ రోజు వరకు కూడా నష్టపరిహారం అందని వాళ్ళు దాదాపు 50% పైనే ఉన్నారు. ప్రకటించడానికి కిందిళ్ళు 25,000, పైనిళ్ళు 10,000, వాటికి ఇంత అని చెప్పి ప్రకటించారు. విజయవాడ వరదలను చూపెట్టి 100 కోట్ల రూపాయలు చందాలు వసూలు చేశారు. 100 కోట్ల రూపాయలు ప్రతి ఒక్కళ్ళని ప్రపంచవ్యాప్తంగా కూడా డబ్బులు వసూలు చేశారు. కనీసం వరద బాధితులకి సహాయం చేయడంలో పూర్తిగా కూడా నిర్లక్ష్యం వహించారు. దాదాపు ముఖ్యమంత్రి 2-3 సార్లు సర్వే ఇప్పటికి దాదాపు మీటింగులు పెట్టాడు. ఏం ఉపయోగం? వరద బాధితుల్ని లాఠీ చార్జీ చేసిన ఘనత మాత్రం ఈ కూటమి ప్రభుత్వానికి తగ్గుద్ది. ఎవరికి మహిళలు మేము నష్టపోయాము, మాకు న్యాయం చేయండి అని చెప్పి రోడ్డు మీదకి వస్తే వాళ్ళందరినీ కూడా ఇష్టం వచ్చినట్టు మహిళల్ని పశ్చిమ నియోజకవర్గంలో లాఠీలతో బాధిన పరిస్థితి మనం చూసాం. ఇది చాలా బాధాకరం. వరద బాధితులకి సహాయం అందే వరకు కూడా వైఎస్ఆర్సీపీ వరద బాధితులందరికీ కూడా అండంగా ఉంటుంది. వాళ్ళకి తప్పకుండా వాళ్ళ తరపున మేము పోరాటం కూడా చేస్తాము, వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగేంత వరకు మేము వాళ్ళతో పాటు పోరాటం చేస్తామని చెప్పని ఈ ఎన్టీఆర్ జిల్లా తరపున మేము అందరూ కూడా ఈరోజు తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 100 రోజుల పరిపాలనలో జనరల్గా ఈ పార్టీగా మనకు అమ్మఒడి రావాల్సిన అవసరం ఉంది. అమ్మఒడి అయితే మాత్రం మేలో ఇవ్వాలి. మనకి మే అయిపోయింది, జూన్ అయిపోయింది, జూలై అయిపోయింది, సెప్టెంబర్ అయిపోయింది, అక్టోబర్ కూడా వచ్చేస్తున్నారు రేపటి నుంచి. ఎలక్షన్స్లో మాత్రం మీకు 15,000, మీకు 15,000, మీకు 15,000, మీకు 18,000 అని చెప్పని విపరీతంగా ప్రచారం చేసి, తప్పుడు ప్రచారం చేసి ఓట్లు దండుకున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే కనుక ఆయన చెప్పిన ప్రకారం ఇంటికి ఒక అమ్మఒడి పాటికి పడిపోయి ఉండేది. అది కనీసం ఒక్కళ్ళకు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు, వాళ్ళ చెప్పిన హామీ నెరవేర్చిన పరిస్థితి లేదు. రైతు భరోసా ఎప్పుడు ఇస్తారండి? మీకెందుకు మేము 20,000 ఇస్తామని చెప్పి ప్రకటించిన వ్యక్తి కనీసం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చిన పరిస్థితి లేదు. ఆటో డ్రైవర్స్ని మోసం చేశాడు, చేనేత కార్మికుల్ని మోసం చేశారు. అంటే ఇవన్నీ కూడా ఆన్ గోయింగ్ ప్రాసెస్. మేమేదో కొత్త పథకాలు అంటే ఉచిత బస్సులు, ఉచిత సిలిండర్లు చాలా ఇచ్చారు, వాటి గురించి నిదానంగా మాట్లాడతాం. కానీ రన్నింగ్లో ఉన్న పథకాలు ఎందుకు ఆపాలి?
రన్నింగ్లో ఉన్న పథకాలు ఎందుకు ఆపారు? చంద్రబాబు నాయుడు వచ్చాడంటేనే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి. అభివృద్ధి అనేది ఊరికే ఫోటోలకి గ్రాఫిక్లకి పరిమితం అవుతుంది తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి చెందిన పరిస్థితి లేదు. ఎన్టీఆర్ జిల్లాలో ఈ 100 రోజుల్లో ఏం చేశారండి? అభివృద్ధిలో ఏమాత్రమైనా అక్కడ శంకుస్థాపనలు చేశారా? మేము శంకుస్థాపనలు చేసిన పూర్తి చేసిన ఇప్పుడు రెప్పలు కట్ చేసుకున్నారు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో మేము శంకుస్థాపనలు చేసి అవన్నీ పూర్తి చేస్తే వాటికి రంగులేసి మళ్ళీ వాటికి పలకలు పోవాలంటే మళ్ళీ ఇలా పలకలు వేసుకున్నారు తప్ప వీళ్ళకి కొత్తగా పలక పెట్టే అవకాశం కూడా లేదు. వీళ్ళకి అభివృద్ధి లేదు, సంక్షేమ అమలు లేదు. 100 రోజుల పరిపాలన పూర్తిగా ఫెయిల్యూరు. ఈ ఫెయిల్యూర్స్ని మర్చిపోవడం కోసం అని చెప్పని లడ్డూ వివాదం, ఇతర వివాదాలు తెరపైకి తీసుకొస్తున్నారు. కానీ ప్రజలకు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఉంటే కనుక ప్రతి ఒక్కళ్ళకి కూడా డోర్ టు డోర్ పథకాలు అందేవని చెప్పని. చంద్రబాబు మాయ మాటలకి, మోసం చేసిన మాటలకి నమ్మి పాపం వాళ్ళు ఓట్లేశారు. కానీ మేము ఒకటే చెప్తున్నాం, ఏదైతే సంక్షేమ పథకాలు మీరు అమలు చేస్తామని చెప్పారో అది అమలు చేయాల్సిందే కంపల్సరీగా. చేయకపోతే మాత్రం వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున తప్పకుండా మేము అందరికీ పోరాటం చేస్తాం. సంక్షేమ పథకాలు అమలు చేసే వరకు కూడా మేము మీద ఒత్తిడి తీసుకొస్తాం. అదేవిధంగా రానున్న రోజుల్లో ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా ఉన్నాయి ఉమ్మడి 2 జిల్లాలు కలిపి, వాటికి కూడా తప్పకుండా మేము ఏ విధంగా దాంట్లో ముందుకెళ్ళాలి, ఏ విధంగా ఓట్లు నమోదు చేయాలి అవన్నీ కూడా ఈరోజు జిల్లా పార్టీ తరఫున మాట్లాడుకున్నాం. కాబట్టి వాటన్నిటిని ముందు తీసుకెళ్తూ చంద్రబాబు ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిందే. వరద బాధితుల్ని 100% వాళ్ళకి సహాయం చేయకపోతే మాత్రం మేమందరం కూడా ఉద్యమించి వరద బాధితుల తరఫున పోరాటం చేస్తామని చెప్పి మీ అందరికీ తెలియపరచుకుంటే ఈరోజు నూతనంగా ఎన్టీఆర్ జిల్లాకి అధ్యక్షుడిగా ఎన్నికైన సోదరుడు అవినాష్కి మేమందరం కూడా కలిసి పనిచేసి ఎన్టీఆర్ జిల్లాలో పార్టీని మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్తామని చెప్పి మీ అందరికీ కూడా మేము తెలియపరచుకుంటున్నాం.